అందరికీ నమస్కారం అండి. శబ్దం లేకుండా తలుపు తెరుచుకుంది. బెడ్రూంలోకి అడుగు పెట్టిన శ్రీధర్ ఒక్క నిమిషం అలాగే నిలబడిపోయాడు. అతని చూపులు తెల్లని పడకపైన ఒక చెయ్యి మడిచి తల కింద ఆధారంగా పెట్టుకుని రసమయ భంగిమలో వారపత్రిక చదువుకుంటూ పడుకున్న విజయ మీద నిలిచిపోయాయి. పల్చటి ఆర్గండి చీరలో ఆమె అందం మరింత ఇనుమడిస్తోంది. శ్రీధర్ మనసు బాధగా మురిగింది. వారం రోజుల క్రితం వరకు అతన్ని చూడగానే ఆమె చూపులు మత్తుగా ఆహ్వానం పలికేవి. ఆమె అధరాలు రాగరంజితమై తళుకులీనేవి. భార్యాభర్తల మధ్య పరస్పర అనుకూలత, అవగాహన ఉంటేనే దాంపత్య జీవితం సాఫీగా సాగిపోయేది. ఎంత అన్యోన్యంగా ఉండే భార్యాభర్తల మధ్య అయినా ఒక్కోసారి అభిప్రాయ భేదాలు రావటం సహజం. శ్రీధర్కి విజయ్కి పెళ్లి జరిగి సంవత్సరం అయింది. సుఖంగా సంతోషంగా గడిపే వాళ్ల మధ్య వారం రోజుల క్రితం చిన్న విషయం మీద తగు వచ్చింది. శ్రీధర్ ఆ విషయాన్ని సాయంత్రానికల్లా మర్చిపోయి ఆఫీస్ నుంచి వస్తూ విజయకు మల్లెపూలు కొని తెచ్చాడు. కోపం తగ్గని విజయ ఆ రాత్రి ఎంతో ప్రేమగా, అనురాగంగా మల్లెల మాలను తలలో తురుమబోతున్న శ్రీధర్ చేతుల్లో నుంచి ఆ మాలను విసురుగా లాక్కుని అతని ముఖం మీద విసిరికొట్టి అతనికి దూరంగా చాప పరుచుకుని పడుకుంది. సున్నితమైన శ్రీధర్ మనసు విజయ చర్యకు చాలా బాధపడింది. ఆమెగా తనకు చేరువయ్యే వరకు విజయతో మాట్లాడకూడదు అనుకున్నాడు. వారం రోజులు గడిచిపోయాయి. వాళ్ల మధ్య రాజీ కుదరలేదు. శ్రీధర్ వైపు చూసిన విజయ ముఖం తిప్పుకుంది. ఆమె నిర్లక్ష్యాన్ని భరించలేకపోయాడు. బయటికొచ్చి పూల మొక్కల మధ్య గార్డెన్ చైర్లో కూర్చున్నాడు. వారం రోజుల క్రితం జరిగిన విషయం అతని మనసులో మిగిలింది. ఆఫీస్కి వెళ్లబోతున్న శ్రీధర్ దగ్గరికొచ్చి, నాకు 2000 రూపాయలు కావాలి అంది విజయ. 2000? ఎందుకు? కారణం చెప్పంది ఇవ్వరా? నేను కాపురానికి సంవత్సరంలో కారణం అడగకుండా నాకెప్పుడైనా డబ్బిచ్చారా అంది విజయ కోపంగా. ఎందుకలా ఆవేశపడతావు? నెలాఖరు కదా, నా దగ్గర అంత డబ్బు లేదు. అర్జెంటుగా కావాలేమో అనుకుని కారణం అడిగాను. మీ సంగతి నాకు తెలుసు. నెలంతా నేను సంపాదించి తెస్తున్న డబ్బు ఈవిడ గారు మంచినీళ్ళలా ఖర్చు చేస్తుందని మీ అభిప్రాయం. అందుకే నేను 25 రూపాయలు కావాలని అడిగినా వెంటనే ఎందుకు అని అడుగుతారు. విజయ, నా మనసును అర్థం చేసుకోకుండా మాట్లాడతావు. నేను సంపాదించేది ఎవరి కోసం? నీ కోసం కాదా? అలా అనుకుని తృప్తి పడాలి నేను, అంతే. ఒక చీర కొనుక్కుందామంటే మిమ్మల్ని అడగాలి. సినిమాకి వెళ్లాలంటే మీ పర్మిషన్ తీసుకోవాలి. అంతెందుకు, ఇల్లు కదిలి వీధిలోకి వెళ్లాలంటే మీ అనుమతి కావాలి. పంజరంలో చిలకలా స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకుండా మీకు బానిసలా ఇలా బ్రతకటం కంటే గౌరవంగా ఆత్మహత్య చేసుకుని చావటం మంచిది. విజయ, కంగుమంది శ్రీధర్ గొంతు. ఎందుకలా అరుస్తారు? భార్య అంటే మీ దృష్టిలో ఖర్చులేని పని మనిషి. మీకు, మీ ఇంటికి, రేపు మీకు పుట్టబోయే పిల్లలకు చాకిరీ చేస్తూ ఉంటే తిండి పెట్టి పోషిస్తారు. ఆ చాకిరీ చెయ్యని రోజున అది పెట్టరేమో. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలిసే మాట్లాడుతున్నావా? నాకు మతిపోయింది అనుకుంటున్నారా? నీ భర్తకు వండి పెట్టడం, నీ ఇంటిని నువ్వు చక్కదిద్దుకోవటం చాకిరీ అనుకుని బాధపడుతున్నావంటే నువ్వు చదువుకున్న మూర్ఖురాలివి. మూర్ఖురాలిని కాబట్టే ఇలా పంజరంలోని చిలకలా బ్రతుకుతున్నాను. విజయ ప్రతిసారి అదిటి ఉంటే చికా కనిపించింది శ్రీధర్కి. పళ్ల బిగువున కోపాన్ని అదిమిపడుతూ, ఇలా చిలకలా బ్రతకటం నీకిష్టం లేకపోతే స్వేచ్ఛగా ఎక్కడికైనా ఎగిరిపోవచ్చు. అంటే నన్ను మా పుట్టింటికి పొమ్మనేగా అర్థం? మా పుట్టింటి వాళ్ళేమీ నన్ను పోషించలేని స్థితిలో లేరు. నేను వెళ్లాలే గాని మహారాణిలా చూసుకుంటారు. మీ ఆజ్ఞలను శిరసావహిస్తూ, మీ శాసనాలకు తల ఉంచుతూ ఇలా బ్రతికే కంటే వెళ్లిపోవటమే మంచిది అంది కోపంగా. గెటౌట్, ఐ సే యు ఫస్ట్ గెటౌట్ అంటూ కోపంగా అరిచాడు శ్రీధర్. తర్వాత భార్యతో మాట్లాడడం కూడా ఇష్టం లేనట్టుగా బయటికి వెళ్లిపోయాడు. ఆఫీస్ అయిపోయి ఇంటికి బయలుదేరే సమయానికి శ్రీధర్ కోపం ఎగిరిపోయింది. మల్లెపూలు కొని తెచ్చి విజయ కోపం పోగొట్టాలని తనే స్వయంగా ఆమె తలలో తొరమబోతే ఆ పూలమాలను విసురుగా అతని ముఖానికేసి కొట్టింది. అర్థం లేని ఆమె కోపానికి శ్రీధర్ కూడా కోపం వచ్చి ఆమెతో మాట్లాడడం మానేశాడు. చివరంట కాలిన సిగరెట్ వేళ్లను చురుక్కుమనిపించటంతో గతంలో నుంచి తేరుకున్నాడు శ్రీధర్. ఎంతకి భర్త బెడ్రూంలోకి రాకపోయేసరికి బయటికొచ్చి చూసింది విజయ. కుర్చీలో వెనక్కి వాలి పడుకున్న శ్రీధర్ కనిపించేసరికి ఒక్కసారిగా అవ్యాజమైన ప్రేమానురాగాలు పొంగాయి ఆమె మనస్సులో. ఆ భావనలు ఒక్క నిమిషం మాత్రమే. అంతలోనే అతనన్న గెటౌట్ అన్న మాట గుర్తుకొచ్చి విసురుగా మళ్లీ బెడ్రూంలోకి వెళ్లి పడుకుంది.
ఎదురింట్లోకి కొత్తగా అద్దెకు దిగిన శిరీష వాళ్ళు గుర్తుకొచ్చారు. శిరీష భర్త రిప్రజెంటేటివ్. శిరీషకు డిగ్రీ ఉన్నా ఉద్యోగం చేయటం ఇష్టం లేక చేయటం లేదంట. చక్కగా ప్రతి సాయంత్రం వాళ్ల బాబును పాపను తీసుకుని సినిమాకో షికారుకో వెళ్తుంది. తరచుగా షాపింగ్కి వెళ్తుంది. తనకు కావాలి అనుకున్నవి కొనుక్కుంటుంది. దేనికి భర్త పర్మిషన్ అక్కర్లేదు. పూర్తిగా స్వేచ్ఛాజీవి. తన భర్తకు శిరీష భర్త కంటే ఎక్కువ జీతం వస్తుంది. అయినా తను ఆమెలా భర్తకు తెలియకుండా ₹1 ఖర్చు చేయలేదు. ఒక్క చోటకు వెళ్లలేదు. శిరీషను చూసిన తర్వాతనే తను పెళ్లైన తర్వాత కోల్పోయిందేమిటో తెలిసొచ్చింది. ఏది లేకపోయినా బ్రతకొచ్చు గాని స్వేచ్ఛ కరువైతే మాత్రం బ్రతకలేరు. గాఢంగా నిట్టూర్చుతూ నిద్రపోయే ప్రయత్నంలో కళ్ళు మూసుకుంది. సాయంత్రం 5 గంటలయ్యింది. ఎండ వేడిమికి తలలు వాల్చిన పూల చెట్లు చల్ల గాలికి సేద తీర్చుకుంటూ పరిమళాలు వెదజల్లుతున్నాయి. పూల చుట్టూ మకరందం కోసం తిరుగుతున్న తుమ్మెదలను చూస్తూ కూర్చుంది విజయ. ఎదురింటి శిరీష రావటం ఆ సమయంలో విజయకి ఎంతో సంతోషం అనిపించింది. ఆప్యాయంగా ఆహ్వానించింది. శిరీష వద్దన్నా వినకుండా ఆమె చేత బలవంతంగా టిఫిన్ తినిపించింది. ఇద్దరూ టీ తాగుతూ కబుర్లలో పడ్డారు. మిమ్మల్ని చూస్తూ ఉంటే మీ అదృష్టానికి నిజంగా సంతోషం అనిపిస్తుంది. స్నేహితురాలిగా నాకు అంది విజయ. బావుంది. నన్ను గురించి నేను బాధపడని రోజంటూ లేదు అంది శిరీష నవ్వుతూ. బాధ మీకా అంది విజయ ఆశ్చర్యంగా. ఎందుకలా ఆశ్చర్యపోతున్నారు అంది శిరీష. ముత్యాల్లాంటి చక్కని 2 పిల్లలు మీకు. మీకు తగిన భర్త. అన్నింటికీ మించి హాయిగా సమయాన్ని మీకిష్టమైన పద్ధతిలో గడపడానికి తగినంత స్వేచ్ఛ. ఇంతకంటే ఆడదానికి ఇంకేం కావాలి? అంతేకాదండి, వీటన్నింటికీ మించి ఆడదానికి ప్రతిరోజు భర్త అనురాగం, ప్రేమ, లాలన కూడా కావాలి. ఉదాహరణకు నన్నే తీసుకోండి. మా అమ్మా నాన్నకు నేనొక్కర్తినే కూతుర్ని. దాదాపు 4-5 లక్షల ఆస్తి ఉంది. అంత ఆస్తి ఉన్న ఉద్యోగం పురుష లక్షణం అంటూ మా వారు నా మాట వినకుండా రిప్రజెంటేటివ్గా ఉద్యోగం చేస్తున్నారు. నెలలో ఆయన 20 రోజులు క్యాంపులోనే ఉంటారు. ఆయనకు దూరంగా ఒంటరిగా ఉండలేక కాలక్షేపం కోసం బయటికి వెళితే ఒంటరిగా కనిపించే నన్ను చూసి వెక్కిలిగా నవ్వేది ఒక్కరైతే మాటల బాణాలు విసురుతూ వెర్రిగా చూసేది ఇంకొకరు. ఆ బాధ భరించలేక షికారుకెళ్లటం మానుకున్నాను. మరి ఒంటరితనం భరించలేకపోయిన రోజు పిల్లల్ని తీసుకుని సినిమాకెళ్తున్నాను. మా వారి ఇంట్లో ఉంటే బజారు పనులన్నీ ఆయనే చేస్తారు. ఆయన లేకపోతే ఆ పనులకు కూడా నేనే బయలుదేరాలి. ఇంట్లో నుంచి బయటికి వెళ్లాలంటేనే నాకు తగని చిరాకు. అదేమిటండి, మీలాంటి స్వేచ్ఛ నాకు లేదని ఈ మధ్య మా వారితో కూడా గొడవ పెట్టుకున్నాను నేను అంది విజయ. అసలు స్వేచ్ఛ అంటే ఏమిటి మీ దృష్టిలో? మీరే కాదు, చాలా మంది ఆడవాళ్లు మాకు స్వేచ్ఛ లేదు అంటూ వాపోతూ ఉంటారు. విజయ్ గారు, మనకు భర్తను సంపాదించి తెచ్చిపెడుతూ ఉంటే మనకు ఇష్టమైన వంటకాలు మనం వండుకుంటున్నాం. మన ఇంటిని మన ఇష్టమైన రీతిగా అలంకరించుకుంటున్నాం. నా భర్త, నా పిల్లలు, నా ఇల్లు అనుకుంటూ తృప్తిగా గడుపుతున్నాం. ఇంతకంటే స్వేచ్ఛ ఆడదానికి ఇంకేం కావాలి? భర్త రక్షణ లేకపోతే ఈ సమాజంలో ఆడదాన్ని ఒంటరిగా బ్రతకనిస్తారా? మా వారిని ₹100 కావాలని అడిగితే చాలు, ఎందుకు అని అడగకుండా ఇవ్వరు. అదే నాకు చాలా బాధ అనిపిస్తుంది. కారణం అడిగితే తప్పేముంది? క్రమబద్ధంగా వాడకపోతే జీతం చాలక అప్పులు చేయాల్సి వస్తుంది. అందుకే అలా అడిగింటారు. డబ్బు మీ వారు వాడతారేమో, అందుకే నెలంతా అప్పు చేయకుండా గడపడానికి మీరు చెయ్యబోయే ఖర్చు అవసరమా అనవసరమా అని తెలుసుకోవటానికి అలా అడుగుతారేమో. అయినా ఎందుకు అని అడగకుండా డబ్బివ్వరని మీరు బాధపడుతున్నాను అంటుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తోంది. మీరు ఖర్చు పెట్టినా మీ డబ్బే. మీరు ఖర్చు చేయకుండా మీ వారి జేబులో దాచినా అది మీ డబ్బేగా. నెలకు ఎంత సంపాదించే మగాడైనా చేతికి వాచి, 10 జతల బట్టలు, అంతేగా మగాడికి కావాల్సిందే. అతను సంపాదించేది తన భార్య కోసం, తన పిల్లల కోసం. అలాగే భార్య రోజంతా శ్రమ పడేది తన భర్త కోసం, తన పిల్లల కోసం. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోతేనే గొడవలొస్తాయి అంది శిరీష నవ్వుతూ. ఇంతలో కాన్వెంట్ నుంచి తన పిల్లలు రావటంతో శిరీష వెళ్లిపోయింది. ఆమె మాటలే మనస్సులో మారుమ్రోగుతూ ఉంటే చాలాసేపు ఆలోచించింది విజయ. శిరీష మాటల్లో ఎంతో నిజం ఉంది అనిపించింది. తన మూలంగా తన భర్త అప్పు చేసిన ఆ ఆర్థిక ఇబ్బందుల్ని ఇద్దరూ కలిసే అనుభవించాలి. పొదుపుగా ఖర్చు చేయకుండా దాచిన రేపు మాకు పుట్టబోయే పిల్లలకు
వాళ్ల చదువులకు ఉపయోగపడుతుంది. అమ్మో, నాకు స్వేచ్ఛ లేదనుకుని బాధపడుతున్నాను. శిరీష చెప్తూ ఉంటే ఆ స్వేచ్ఛ కంటే ఈ రక్షణే నయమనిపిస్తోంది అనుకుంది. మనసులో నుంచి బరువు తొలగిపోయింది. లేచి స్నానం చేసి అందంగా ముస్తాబయ్యింది. భర్తకిష్టమైన ఆరెంజ్ కలర్ షిఫాన్ చీర కట్టుకుంది. దొడ్లో పూచిన జాజులు మాల కట్టుకుని తల నిండుగా పెట్టుకుంది. భర్త కోసం ఆతృతగా ఎదురు చూస్తూ కూర్చుంది విజయ. శ్రీధర్ ఆ రోజు ఆఫీస్ నుంచి రావటమే ఆలస్యంగా వచ్చాడు. స్వయంగా దగ్గరుండి అంతకు ముందులా వడ్డించింది. విజయ అలంకరణ చూసి తనలో తాను నవ్వుకున్నాడు. శ్రీధర్ పుస్తకం చదువుకుంటూ పడుకున్నాడు విస్సురుగా. అతని చేతిలోని పుస్తకాన్ని లాక్కుని టీపాయ్ మీద పడేసి అతనికి దగ్గరగా జరిగింది. అతని తలను ఆప్యాయంగా గుండెలకు హత్తుకుని సున్నితంగా ముద్దు పెట్టుకుంది. శ్రీధర్ పసివానిలా ఆమె గుండెల్లో ఒదిగిపోయాడు. ఈ వారం రోజుల నుంచి దాచుకున్న ఊసులన్నీ ప్రేమతో రంగరించి శ్రీధర్కి నివేదించింది విజయ. ఆప్యాయత, అనురాగం, ప్రేమ, లాలన చూపుతూ ఆర్తిగా ఆమెను గుండెలకే అదుముకున్నాడు శ్రీధర్. అలసిపోయిన విజయ అతని ఛాతీ మీద తల పెట్టుకుని పడుకుంది. ప్రేమగా ఆమె ముంగురులు నిమురుతూ, విజయ, కోపం పోయిందా అడిగాడు మృదువుగా. ఆ విషయం నాకు గుర్తు చెయ్యొద్దు. జరిగింది తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యంగా ఉంది అంది అతని గుండెలకు మరింత గాఢంగా హత్తుకుపోతూ. ఒక్కసారిగా నీలో ఇంత మార్పు ఎలా వచ్చింది? నీ కోపం పోవటానికి ఇంకో వారమైనా పడుతుంది అనుకున్నాను అన్నాడు నవ్వుతూ శ్రీధర్. చూడండి, నాకు మీ ప్రేమానురాగాలు తప్ప ఇంకెలాంటి స్వేచ్ఛ అక్కర్లేదు అంది నిండు మనస్సుతో విజయ. నిజంగా అన్నాడు శ్రీధర్ ఆనందంగా. నిజమండి. స్వర్గం అంటే ఎక్కడో లేదు, ఇక్కడే మన మధ్యే ఉన్నట్టుంది నాకు. ఈ స్వర్గం తప్ప మీ నుంచి ఇంకెప్పుడు ఏమీ కోరను. విజయ మాటలు వినగానే పన్నీటి జల్లు కురిసినట్లు ఎగిసిపడింది శ్రీధర్ హృదయం పరవశంతో. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.